వారెవ్వా గమ్మతున్నది పోన్రి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదాకా, జీవన్ రెడ్డి సారు మంత్రి అయ్యేదాకా ఈ దుకాణంలో ఉద్దరలేదట. మంచి ఉపాయం చేసిండు ఈ దుకాణం ఆయనే. జగిత్యాల కాడ ఒక ఆయనే నాటుకోళ్లు, బాయిలర్ కోళ్ళుకిన అమ్మే దుకాణం పెట్టుకొని దాని ముంగట ఇట్లా బోర్డు పెట్టిండు. కానీ ఇట్లా పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో పోన్రి. బీజేపీలో ఎవరుకుంటున్నట్టే హ్యాపీ ఫీల్ అవుతుంది, నవ్వుతున్నారు. ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేడు రాహుల్ గాంధీ కాబట్టి అంటే ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ ఏంటంటే లేదు మా రాహుల్ గాంధీ ఎప్పటికోసం ప్రధానమంత్రి అవుతాడు అనే ఆశ వాళ్ళకు ఉంటుంది. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నట్టు పాజిటివ్ పెట్టాడు. ఈ అన్న మంచి మనసుతోనే పెట్టిండు కావచ్చు గాని చూసిన వాళ్ళందరూ మాత్రం మస్తు నవ్వుకుంటున్నారు. రాహుల్ గాంధీ సారు పార్టీ పగ్గాలు పట్టుకున్నాక ఓడిపోవట్లా పోటీ పడుతున్నాడు. ఏ ఓట్లైనా సరే గుండు సున్నాలతోని పోటీ పడుకుంటా దోస్తాని పార్టీలా కాళ్ళు గుంజుకుంటా విజయవంతంగా ముంగడికి పోతున్నాడు. ఇక జీవన్ రెడ్డి సారది ఇంకో గోస. పార్టీ మీద ప్రేమ చంపుకొని బయటికి పోలేడు, అట్లని పార్టీలో ఉండలేడు. అత్తగారింటికి పోలేదు, తల్లిగారింటి కాడ ఉండలేదన్నట్టే అయింది పరిస్థితి. ఆయన ఎమ్మెల్సీ టికెట్ గుంజుకొని వేరేటోళ్ళకి ఇచ్చిండ్రు. అప్పట్లో మంత్రిగా పనిచేసిండు గాని ఇప్పుడున్న కాంగ్రెస్ లా ఆయనకు సర్పంచ్ టికెట్ కూడా ఇచ్చేటట్టు లేరు. అసొంటప్పుడు మంత్రి ఎట్లా అవుతాడు చెప్పుండ్రి. రాహుల్ సారు ప్రధానమంత్రి గాడు, జీవన్ రెడ్డి సారు మంత్రి గాడు. నేను ఉద్దరయ్యననే ప్లానింగ్ తోనే పెట్టిండని అందరూ మాట్లాడుకుంటుండ్రు.